అందరికీ నమస్తే అండి. నేను రాత్రి ఒక వీడియో చేశా. మైదానం గల్లా అందరూ సాక్షిలో కూర్చొని డిబేట్ పెట్టారంటే ఏదో ఒకటి తెంగర మాటలు మాట్లాడతారో మాట్లాడకుండా అయితే ఉండరు. నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి కారు సీజ్ చేశారు కాబట్టి ఇమీడియట్గా డిబేట్ పెట్టారని చెప్పేసి అన్నాను కదా. ఆ డిబేట్లో కేఎస్ ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కారు 690 టన్నులు అంట. అది టన్నులకి కేజీలకి తేడా తెలియదు. ఫుల్గా తాగేసి డిబేట్లో కూర్చొని నోట్లో ఏలకలు వేసుకొని నవ్వులుతా ఒక నిమిషం ఒక సబ్జెక్టు, ఇంకొక నిమిషం ఇంకొక సబ్జెక్టు. ఆ కారు అలాగా, ఈ కారు అలాగా. ఒకసారి కేఎస్ ప్రసాద్ ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగానండి. ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ప్రభుత్వం ఇచ్చింది వాడట్లే. ఆయన సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఆయన తీసుకెళ్లిపోతారంటే చాలా చాలా లోతైన అంశం ఇది. అంటే దాని అర్థం ఏంటి? ప్రెసెంట్ బుల్లెట్ ప్రూఫ్ రాత్రి ఇలా చిటికేస్తే రాదు. అది ఇట్ టేక్స్ హిస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం టు బిల్డ్. కాదు, నాకు అర్థం కావట్లేదు కేఎస్ ప్రసాద్. ప్రభుత్వం ఎందుకు తీసుకెళ్ళిపోయింది? ఒక వ్యక్తిని చంపేశారు కదా, ఈ యాక్సిడెంటే అనుకోండి పోని. ఆ ప్రమాదానికి కారణమైన కారుని చట్ట ప్రకారం సీజ్ చేస్తారు. సీజ్ చేయకుండా అయితే ఉండరు. అది రూలు. అవునా? అది చెప్పడం మనిషి జగన్మోహన్ రెడ్డి కారు ఎట్టుకెళ్ళిపోయారు, బుల్లెట్ ప్రూఫ్ అదొకటే ఉంది, కష్టపడి కొనుక్కున్నాడు. అవన్నీ ఎందుకు? మనిషి ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడిదే ప్రాణమా? సింగైదు ప్రాణం కాదా? దాని గురించి మాట్లాడట్లా. ఇప్పుడు చెప్పుకోతాడు చూడండి మేధావి. జగన్మోహన్ రెడ్డి కారు 690 టన్నులే. మేధావుతాను తగలట్ట. అది కూడా లేకుండా చేస్తున్నారా? 690 టన్నులు వేయట్లేదు. అదిగో ఇప్పుడు అది లేకుండా చేశారంటే ఆయనకి 690 టన్నులు కారు ఎక్కడైనా ఉందా ఈ ప్రపంచంలో? నీకు టన్నుకి ఎన్ని కేజీలు తెలుసా అసలు? ఏమన్నా బుర్రను మాట్లాడుతున్నావా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? ఏమంటే అసలు ఏమన్నా తెలుసా నీకు? అసలు కారు గురించి ఏమైనా ఐడియా ఉందా, అవగాహన ఉందా? ఏదో నోటుకొచ్చింది ఏదో వాగేస్తున్నాయంటే వాగడమేనా? దరిద్రులు ఎంత దరిద్రులు అంటే ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏదైతే ఉందో అది మధ్యలో ఆగిపోద్దంట. ఒక్కసారి ఆగిపోతే డోర్ ఓపెన్ అవుతుందంట. మళ్ళీ డోర్ ఓపెన్ అవుతుందంట. ఇంకా అసలు డోర్ ఎప్పటికీ ఓపెన్ అవుతుంది ఇంకని చెప్పేసి అని మాట్లాడతారు వీళ్ళే. ఎప్పుడైనా మన బొత్తికి కారు ఎక్కిన మొక్కమైనా ఏమన్నా అసలు కారు తోలుతారా మీరు? కాలు తోలడం పక్కన పెట్టేసండి. కారు పని ఏమైనా అవగాహన ఉందా మీకు అసలు? నేను ఎప్పుడు ఇలా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన వాహనం బుల్లెట్ ప్రూఫ్ వాహనమే, దారిలో ఆగిపోతే డోర్లు ఓపెన్ అవ్వా? ఎందుకండి? సినిమాలు చూసి మీకు సినిమాల ప్రభావం మీ పని గట్టిగా ఉందండి. మన సినిమాలో చూస్తూ ఉంటాం చూడండి. కారు ఎక్కడి నుంచో లాకేస్తే ఇంక డోర్లు ఓపెన్ అవ్వు, డోర్లు రాకుండా ఉంటాయి కదా, అలా చెప్తున్నారన్నమాట. లోపల నుంచి ఓపెన్ చేసుకోవచ్చు మనం మాన్యువల్గా. రచనా కొడకలారా, లోపల నుంచి ఓపెన్ చేసుకోవడం మనకు ఉంటుందా? అబ్బే బాబోయ్, జనాలు ఎంత గొర్రెలు చేస్తున్నారంటే అంత గొర్రెలు చేస్తున్నారండి మీరు. ఆ దరిద్రం కూడా ముందు వచ్చింది, వినిపిస్తా వినండి. మామూలు దరిద్రం కాదు అది. ప్రతి మూమెంట్ ఇంకా నాన్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లో తిరగాలి కదా, లేదంటే ఆ పాత డొక్కు వెహికల్ లో తిరగాలి. ప్రభుత్వం ఇచ్చింది దాంట్లో అది ఆల్రెడీ చొట్లు పడిపోయింది. డోర్ కూడా ఓపెన్ కాదంటే ఒకసారి లాక్ అయితే ఏసీ అన్ని ఆగిపోతాయట. ఉన్నాయి సార్ దాని బాధ. వెహికల్ వెళ్తూ ఆగితే డోర్ కూడా ఓపెన్ కాదంట. కాదు ఈశ్వర్, అసలు ఎప్పుడైనా కారు ముఖం చూసావా? కారు ఎక్కావు అసలు ఎప్పుడైనా సరే? వెళ్తూ ఆగిపోతే డోర్ ఓపెన్ అవుదా? ఏసీ ఆగిపోద్దా? నీకు మైండ్ ఉందా, మైండ్ లేదా నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఏ చెప్పించు కొట్టాలో మాకు అర్థం కావట్లేదు. అసలు కనీ విని ఎరగని చరిత్రలో ఎప్పుడు కనీ విని ఎరగని డిబేట్ మాట ఇది. మీలాగే ఎవడో మాట్లాడ్డా? ప్రభుత్వం ఒక వాహనం కేటాయించిందా? అది డొక్కు బండా, ఆగిపోతే ఓపెన్ అవుదా? ఏసీ ఆగిపోద్దా? డోర్లు ఓపెన్ అవ్వా? మరి డ్రైవర్ ఎలా తోలుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ప్రతి పర్యటనకు కూడాను జగన్మోహన్ రెడ్డి తన సొంత వాహనంలో వెళ్తే వెనకాతలి సఫారీ కూడా ఉంటుంది కదా, అవునా? ఎక్కినా ఎక్కకపోయినా రూల్ ప్రకారం ప్రభుత్వం కేటాయించిన వాహనం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఉందా లేదా? ఉంటుంది కదా. మరి అలాంటిది వెళ్ళిపోతే ఆగిపోతే ఇంక డోర్లు ఓపెన్ అవ్వు. ఏం విశ్లేషణ ఇది? మీరు తలకాయ ఏమన్నా ఉండి మాట్లాడుతున్నారా, తలకాయ లేకుండా మాట్లాడుతున్నారా అసలు? బాబు మిమ్మల్ని ఎవడరా బాబు జర్నలిస్ట్ అన్నది మాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చదువుకున్నారో ఒకసారి చెప్పండి మాకు. కనీసం ఎందు మీదైనా మాట్లాడితే అవగాహన ఉండాలి. అండ్ చాలామందికి కార్లు ఉన్నాయి కదా, మనం ఓపెన్ చేసుకోవాలంటే లోపల నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు, మాన్యువల్గా కూడా ఓపెన్ చేసుకోవచ్చు.
ఇలా మన సినిమాలు చూస్తూ ఉంటాం కదా, అది ఎవడో ఎక్కడి నుంచో ఉండి ఆ కార్లో ఏ హీరోయిన్ పెట్టేసి ట్రైల్ పట్టాల మీద ఆపేసి రిమోట్తో నొక్కేస్తారు, ఇక్కడ నుంచి అది లాక్ అయిపోద్ది, అది మళ్ళీ లోపల నుంచి ఓపెన్ అవుతుంది కదా. ఆ స్టోరీలు చెప్పుకొస్తున్నారు ఇలా ఆ స్టోరీలు చెప్పుకొస్తున్నారా మీరు జర్నలిస్టులు? సార్ మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఆయన మొదటిసారి ఒక ప్రెస్ మీట్ లో నేను మళ్ళీ చెప్తున్నాను, మొన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, మోడస్ ఆఫ్ ఆపరేండి ఒకసారి గమనిస్తే మంది ఎక్కువైపోయింది, మంది ఎక్కువైపోయింది కేఎస్ ప్రసాద్కి. స్టార్టింగ్ 2 నిమిషాలు ఏదో మాట్లాడాడు, మళ్ళీ 3 నిమిషాలు ఒకటి మర్చిపోయాడు, మళ్ళీ మధ్యలో ఈశ్వర్ గారు చెడగొట్టేసాడు. డోర్ లోపల ఆగిపోతే ఏసీలు రావని చెప్పి నాకు చెడగొట్టేసాడు. ఈ సబ్జెక్ట్ మర్చిపోయాడు. సబ్జెక్ట్ మర్చిపోయినప్పుడు అలా కూడా ఒక 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడేస్తాడు, అయిపోయింది అక్కడితోటి పోయింది. మీరు విశ్లేషకులు, మా దరిద్రానికి మీరు విశ్లేషకులు. 690 టన్నులు కారు అన్నామంటే నీకు అక్కడికి ఎక్కువైపోయింది, నాకు అర్థమైంది. నాకు నీ మీద నాకు పర్సనల్ గజ్ చేయలేదు కానీ చెప్తున్నావు ఉదాహరణకి. నీ వాళ్ళకు నీకు మాట్లాడి తీరు చూస్తుంటే నాకు అదే అర్థమైంది. సిగ్మల్ మందలాగానే కోడికెత్త అదేంటి హత్య ప్రయత్నం జరిగిందని మనందరం మాట్లాడితే చిన్న కోడికెత్త దానికేంటి అని వాళ్ళు అంటారు. రాయిచ్చి కొట్టారు రావడను తగలరాని చోట తగలేస్తే ఎలాగరా ప్రమాదం మనం మాట్లాడితే చిన్న గోలకరే కాదురా. కోడికత్తిలో ఏం తేల్చారు చెప్పండి. వాస్తవంగా మీరు చెప్పిన పాయింట్ కూడా మంచి పాయింటే. కోడికత్తి అన్నారు, జగన్మోహన్ రెడ్డిని చంపేయబోయారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది, చంద్రబాబు నాయుడు గారే కావాలని చేయించారని చెప్పేసి ప్రచారం చేశారు. ఓకే, 2019లో అధికారంలోకి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆ కోడికత్తి ఏదైతే జరిగిందో, ఆ దాడి ఏదైతే ఉందో, ఆ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను జైల్లోనే ఉన్నాడు. చాలా సందర్భాల్లో ఎన్ఐఏ కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది, కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవి ఈ కేసు ఒక కొలుక్కి వచ్చుద్దని చెప్పేసి అని. ఎందుకు తేల్చలేదు? ముఖ్యమంత్రి హోదాలో ఆ కేసు వెనకాతల, ఆ దాడి వెనకాతల ఎవరున్నారో తేల్చాలంటే 5 నిమిషాల పని. జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈజీగా తేల్చవచ్చు, ఎందుకు తేల్చలా? తేల్చకుండా ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళకుండా వాంగ్మూలం అక్కడ ఇవ్వకుండా ఆ పిల్లోడికి బెయిల్ రాకుండా చేసి కావాలని ఉద్దేశపూర్వకంగా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ పిల్లోడు జైల్లోనే ఉన్నాడు, అంతకుముందు నుంచి కూడా. అవునా? ఏం తేల్చారు మీరు కోడికత్తిలో? బాబాయ్ గొడ్లపోటు అనుకోండి, అందులో ఏం తేల్చారు? సేమ్ అప్పుడు కూడా అంతే. మళ్ళీ తిరిగి చూస్తే వాటి వెనకతల మళ్ళీ ఉన్నది ఎవర్రా అంటే మళ్ళీ మీరే దాడి చేయించుకొని మీరే ప్రచారం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్పబాయ కోరు చెప్తారు. కేఎస్ ప్రసాద్ అంతేనా? మాట్లాడు. వీళ్ళు మొదటి నుంచి అదే పనిలో ఉన్నప్పుడు ఎండ్ ఆఫ్ ద డే శాశ్వత పరిష్కారాల దగ్గర ఫిజికల్ గా అతన్ని నిర్మూలిద్దాం రాజకీయాల నుంచి ఉన్న ప్రయత్నంలో సరే సార్ మళ్ళీ మర్చిపోయాడు, మళ్ళీ ఏది మాట్లాడి మర్చిపోయాడు. మళ్ళీ మధ్యలో నేను కూడా కొంత చేస్తున్నా. అదే ఆ డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, అదే ఈ వాహనాన్ని ఇచ్చారు, ఇంకా ప్రయాణం చేయలేమని అర్జున్ ఎలా ఉంటుంది? ఒక మాజీ ముఖ్యమంత్రికి Z+ కేటగిరీ భద్రతున్నటువంటి ఒక వ్యక్తికి, నాయకుడికి ఇచ్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ Z+ ఎవడిచ్చాడు బాబు? నాకు అర్థం కావట్లేదు. నీకు అసలు జగన్మోహన్ రెడ్డికి Z+ లేనే లేదు. Z+, జగన్మోహన్ రెడ్డికి Z+ లేదు చెప్పమానండి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నాకు Z+ సెక్యూరిటీ ఉందని చెప్పమానంటే, జగన్మోహన్ రెడ్డికి Z+ సెక్యూరిటీ లేదు, కేంద్రం కల్పించలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారికి Z+ ఉంది. ఆయన బయటకు వస్తుంటే వందలాది మంది సెక్యూరిటీ ఉంటున్నారు. నేను ముఖ్యమంత్రిని అయినా సరే నాకు లేరు, నేను కూడా సపరేట్గా ఏదో ఒకటి క్రియేట్ చేయించేసుకోవాలని ఏదో రేసుగుర్రం సినిమాలోని కిల్బిల్ పాండేలాగా సపరేట్గా ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి అలాగే పెట్టుకున్నాడు అంతే. నాకు కూడా Z+ ఉంది అని చెప్పేసి ఒక అపోహ కల్పించేసాడు. అలాగా Z+ ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డికి Z+ సెక్యూరిటీ లేదు. ఫస్ట్ మీరు అది తెలుసుకోండి. అది తెలుసుకోకుండా డిబేట్లో కూర్చుంటే ఎరుపప్పులు అయిపోతారా. Z+ ఉందంట. ఎవరు చెప్పారు మీకు Z+ ఉందని చెప్పేసి అని? దాంట్లో ప్రయాణం చేయలేక మధ్యలోనే ఆగిపోయారు. అదృష్టవశాత్తు డోర్ ఓపెన్ అయింది కాబట్టి బయటకు వచ్చారు. ఒకసారి ఆగిపోయిందంటే లోపల ఊపిరి కూడా కాదు. ఈ ఈశ్వర్ గారికి అసలు బుద్ధి బుర్ర జ్ఞానం ఏది ఉండదు. ఎప్పుడైనా కారు ఎక్కిన మొఖమేనా? ఎప్పుడైనా కారు ఎక్కావా? ఏమో ఆగిపోతే ఓపెన్ అవుతుంటాడు. మరి ఒకవేళ ఆగిపోతే ఓపెన్ అవ్వకపోతే ఆ కారు ఎందుకు తోలుతాడు? ఎవడు తోలుతాడు ఆ కార్ని? ఇప్పుడు ఆ కార్కి డ్రైవర్ ఉంటాడు కదండి, ఊరికి అదేం రోబో కాదు కదా అలా వెళ్ళిపోతానికి. అంటే రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళ, మెజారిటీ రాష్ట్ర ప్రజల దగ్గర కారు ఉండదు కాబట్టి మనం ఏది మాట్లాడినా కానీ చెల్లుబాటు అయిపోద్దిలే. కార్లు అంటే ఎవరికో తెలియదు కదా పాపం. గ్రామాల్లో ఉండే ప్రజలకి కారు అంటే ఏంటో తెలియదు కదా. అదా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి, కూలి పని చేసుకునే వాళ్ళకి కార్ల గురించి తెలియదులే పాపం. అలా చూస్తూ ఉంటారు. మన ఏ సోళ్ళన్నా వాగేయచ్చు ఇక్కడ.
ఆగిపోతే డోర్ ఓపెన్ అవుతుందంట. ఓరే మా జీవితం మీద అవుతాను నీకు దండ పెట్టి వెళ్ళరా బాబు నన్ను అడిగితే కనుక. ఎక్కడైనా విన్నామండి కారు ఆగిపోతే డోర్ ఓపెన్ అవ్వలేదంట అని చెప్పేసి మనం ఈ వార్తల్లో చూస్తూ ఉంటాం చూడండి. చిన్నపిల్లలకి ఓపెన్ చేయడం తెలియదు, లోపలికి వెళ్ళగానే లాక్ అయిపోయిన కొన్ని సందర్భాలు ఉంటాయి. లాక్ కూడా కాదు, వాళ్ళకి ఓపెన్ చేయడం రాదు డోర్ని కదా. ఈడు ఆ లెక్కల్లో చెప్తున్నాడు ఇక్కడ. అసలు ఏం మాట్లాడతాం మరి? మీరు అంత పచ్చిగా కారు డోర్ ఓపెన్ అవ్వదంటే ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం అంత డొక్కు వెహికల్స్ని మెయింటైన్ చేసిద్దా? ఇది ఎంతో కొంత ఫోర్స్లో లేకుండా ప్రభుత్వాలు మెయింటైన్ చేస్తాయండి. లేదంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద వీళ్ళు అని చెప్పేసి కొత్త ఫార్చునర్ కారు కొనిచ్చేస్తారా? ఓ 3 కోట్లు 4 కోట్లు పెట్టి ఒక కొత్త ఫార్చునర్ కొనేసి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చేస్తారా? అండి ఇస్తారండి అలాంటి వాహనాలు ఏమైనా ఇస్తారా? పోనీ ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా? రాడు, ఎక్కడో బెంగళూరులో ఉంటాడు. మీరు మీ మేధావితనం ఇంకేమనాలంటే మీలాంటి వ్యక్తులు జర్నలిస్టులుగా మేధావులుగా ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ అనుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డికి దొరకడం జగన్మోహన్ రెడ్డి అదృష్టం అనుకోవాలి. ఏదైనా తిమ్మిని బొమ్మిని చేయగలుగుతారు. ఇప్పుడు సింగయ్య చనిపోయాడు అనే అంశాన్ని పక్కన పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి కారు ఎత్తుకెళ్ళిపోయారు, జగన్మోహన్ రెడ్డిని చంపేయాలని చూస్తున్నారని ఒక కొత్త ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చారు. మాకు తెలిసి మీరు ఎలాంటి ఆశలు వేస్తారని చెప్పేసి అని మేము ముందు నుంచి ఊహించింది. ఇది సింగయ్యది ప్రాణం కాదు, జగన్మోహన్ రెడ్డిదే ప్రాణం. ఏమన్నా అంటే కొంచెం నేలగా ఎడుతారు మళ్ళీ.